హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో జీరా రైస్ విత్ ఆలు కర్రీ చేస్తున్నాను. గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని దాంట్లో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, డైజెషన్ బాగుంటుంది. దాంట్లో 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను, కొద్దిగా పుదీనా వేసుకున్నాను. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా అందులో వేసుకోవాలి. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దాంట్లో రైస్ వేసి దాంట్లో కొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో వాటర్ పోసుకోవాలి. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. గ్యాస్ స్లిమ్లో పెట్టుకోవాలి. ఆలు కర్రీ కోసం ఆలుగడ్డలను పొట్టు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆలుగడ్డలను ఉడకబెట్టుకోలేను. మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో పావు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేగిన తర్వాత ఈ ఆలుగడ్డలను దాంట్లో వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇలా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 పావు ఆయిల్ వేసుకొని దాంట్లో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, నెక్స్ట్ కొద్దిగా బిర్యానీ ఆకు పువ్వు, కొద్దిగా సాజీరా, 2 ఇలాచి, 2 లవంగాలు వేసుకొని దాంట్లోనే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రైస్ చూద్దాం ఒకసారి, ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అయినా సరే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి. బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి, ఒక 1 మినిట్. నెక్స్ట్ రైస్ వచ్చేసి కంప్లీట్ అయింది. ఇలా వాటర్ లేకుండా ఉండాలి. రైస్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కర్రీ వచ్చేసి ఇలా టమాటా మొత్తం మెత్తగా ఉడకాలి. దాంట్లోనే 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో 1/2 గ్లాస్ పెరుగు వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాప్ తీస్తే ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి, చిటికెడు. నెక్స్ట్ క్యాప్ పెట్టుకోవాలి. 1 మినిట్ తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఆలు కర్రీ రెడీ విత్ జీరా రైస్.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.